దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు పేరట మీ అందరికీ వందనాలు, శుభాలు. మరణాత. బాగున్నారా? మీ అందరూ బాగున్నారని తలంచుచు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీ అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాను. ఎందుకంటే దేవుని వాక్యంలో అనేక విషయాలు మనం అందరూ ధ్యానం చేయాలి. దాని యొక్క విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. దాని కొరకు ప్రార్థన చేద్దాం. సర్వ సృష్టిని నీతిని పరిపాలించుచున్న సృష్టికర్త అయిన తండ్రి, నీకు స్తోత్రాలు. సమయంలో ప్రభా, నీ బిడలగా మేము ప్రార్థిస్తుండగా నీ ఆత్మ నడిపింపు, నీ సన్నిధి కాపుదల దయచేసి నీ వాక్యము ద్వారా మమ్మల్ని బలపరిచి నడిపించమని ప్రభా, నీ వాక్యమును చేతపట్టి నీ ఎదుట, నీ బిడలి ఎదుట నేను చేరున్నాను, నా తలంపులు మరుగు చేయండి. ఎందుకంటే ప్రభా, నేను మాట్లాడితే ఎవరికి అర్థం కాదు, నా జ్ఞానము సరిపోదు. నాలో మీరున్నండి, నా కంఠస్వరని బోరగా వాడుకోండి. నీ బిడలకు నీవేమైతే అందించినాయన్నావో నీ వాక్యం ద్వారా బయలుపరిచి నీ సన్నిధి కాపుదల, నీ ఆత్మ నడిపింపు సమకూర్చమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి ప్రతిమాలి ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. దేవుని కృపా సహాయము మనకు తోడుగా ఉండి మనల్ని బలపరచునుగాక, ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఆ ప్రియమైన స్నేహితులారా, దేవుని సంగమా, ఈ దినము దేవుడు అందించిన ఈ మాటలు మనం శ్రద్ధగలిగి ఆలకిద్దాం. ఎందుకంటే యోబు గారు అనేక విషయాలు మనతో మాట్లాడుచున్నారు. ఎందుకున్నప్పుడు ఇక్కడ మనం చదువుతున్న విషయంలో 20 వచనం కాంచి మనం చదువుతాం. జనులు అనే మాటను మనం వింటున్నాం. ప్రియులారా, ఎందుకో దేవుడు ఇలాగ మాట్లాడుచున్నాడు అంటే, ఇక్కడ 19వ వచనము కాంచి మనం ఒకసారి ధ్యానం చేస్తే, నీవు మొరపెట్టుటయు ప్రయత్నము చేయటయు బాధ నొందకుండా నిన్ను తప్పించిన. ఎవరు కూడా బాధ నుండి తప్పించేవారి లోకంలో ఎవరైనా ఉన్నారంటే ఎవరు లేరు మనకు. ఎందుకంటే అది దేవుడు తప్ప మరొక ఎవరు కూడా మనల్ని తప్పించలేరు. ప్రియులారా, తప్పించుటకు అవకాశం లేదు. జనులను ఆ స్థలం నుండి కొట్టివేసే రాత రావలెను. అంటే ఎందుకు ఈ మాటను దేవుడు యోబు గారు ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఆ జనములను ఆ రోజు కొట్టివేసి రోజు ఒకరు వచ్చారండి. ఈ జనములు ఎలాంటి వారంటే తన ఇష్టాసారంగా జీవించు మాట్లాడుతున్నారు. వారి ఇష్టమైన మాటలు, వారి తలంపులు కలిగిన మాటలకు లోబడేవారు కాదు అని మనం ఒకసారి ఆలోచనలకు తెచ్చుకోవాలి. జాగ్రత్త పడుము, చెడుతనము చేయకుండము, దుఃఖ అనుభవము కన్నా అది మంచిదని నీవు వాడిని కోరుకుని ఉన్నావు. అంటే దుఃఖ అనుభవానికంటే వాడిని నువ్వు కోరుకున్నావంటే నువ్వు పిలిచావు. చాలా మందిని మనం పిలవకుండానే కొందరు మన ఇంట్లో ఏదైనా జరిగితే వస్తూ ఉంటారు. కొందరు పిలిచిన వారితో తోడుగా వస్తారు. పిలిచిన వాడికంటే పిలవని పేరంటానికి వచ్చి వాడు ఏదో చేస్తూ ఉంటారు. అలాగనే ఈ 4వ వ్యక్తి యోబు గారికి ఆ రీతిగానే ఇక్కడ ఉపదేశమును ఇస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. ప్రియులారా, దేవుడు శక్తిమంతుడై ఘనతను పొందినవాడు. దేవుడు శక్తిమంతుడై ఘనతను పొందవలసిన వాడై ఉన్నాడు. ఆయనను పోలుకున్న బోధకుడు ఎవడు? ఇవాళ చాలా మంది దేవునితో సమానంగా తూగేవారు చాలా మంది ఉంటున్నారు కూడా. దేవుని కంటే మేము గొప్ప కార్యాలు చేస్తున్నాం అనే రీతిలో వారి క్రియలను చెప్పుకునేవారు లేకపోలేదండోయ్ ఉన్నారు. ఎందుకంటే భూమి మీద అనేకమైన క్రియలు చేసేవారు భూమి మీద ఉన్నారు.
కాబట్టి మనం ఒకసారి ఆలోచన కలిగి ఉండాలి ప్రియులారు. ఇక్కడ ఆయనకు మార్గమును నియమించిన వాడెవడు? ఇది బాగుందండి. ఆయనకు ఆయనకు మార్గము నియమించిన వాడెవరు? నీవు దుర్మార్గ పనులు చేయుచున్నావని ఆయనతో ఎవడు, అంటే ఎవడు పలుకు తెగించి మాట్లాడగలడు? ఎవడు ఆయనతో మరి తెగించి మాట్లాడగలడు? ఎవడో లేడు. ఎందుకంటే దేవుని యొక్క శక్తి కలిగిన వారు సేవని యొక్క శక్తిని పొందిన వాడు. ఒక మనిషి, ఒక సమాజంగా లోకంలో మన యొక్క శక్తిని, మన బలాన్ని తెలిసిన వాడు ఎవరైనా ఉంటే ఆ మనిషికి ఎదురెళ్ళటం చాలా కష్టం అండి. ఎందుకంటే ఆ మనిషికి ఎదురెళ్ళలేడు. ఎదురెళ్తే ఏం జరుగుతుందో ఆ మనిషికి తెలుసు. కనుక మనం ఒకసారి ఆలోచన కలిగి ఉండాలి ప్రియుల. ఆ మనుషుడు ఎలాగ మాట్లాడతాడు, ఆ మనుషుడు దేని రకంగా మాట్లాడతాడు, ఆ మనుషుడు మాట్లాడే శక్తిమంతుడు ఎలాగవుతాడు అనేది మనం ఆలోచన కలిగి ఉండాలి. కనుక మనం గమనిద్దాం. 24వ వచనంలో చూడండి ప్రియులారు, ఇక్కడ చాలా గొప్పగా మాట్లాడుతున్నారు దేవుడు. కనుక మనం దేవుని పట్ల ఎంతగా జాగ్రత్త కలిగి ఉండాలో, దేవుని పట్ల ఎంతగా ఆలోచన కలిగి ఉండాలో, దేవుని పట్ల ఎంతగా ఉద్దేశం కలిగి ఉండాలో మనం ఉండాలి. ఇక్కడ 23వ వచనంలో మరొకసారి, నీవు దుర్మార్గ పనులు చేయుచున్నావని ఆయనతో చెప్పతగిన వాడు ఎవడైనా ఉన్నాడంటే ఎవడూ లేడు. మనుషులు కీర్తించిన ఆయన కార్యమును మహిమపరచుటకై నీవు జాగ్రత్త పడము. మనుషులందరూ దాన్ని చూచితరు. నరులు దూరమున నిలిచి దాన్ని చూచెదరు. ప్రియులరా, దేవుని చూసి ఆనందపడటం తప్ప ప్రశ్నించగల శక్తిమంతుడు ఎవరైనా ఉన్నాడంటే అతడు చాలా ధన్యుడు. ఎందుకంటే దేవుడు అతన్ను ప్రేమిస్తాడు. ఆయన ప్రశ్నించడు. ఈ భూమిలో ఉన్న సాతానుని ప్రశ్నిస్తుంటే ఆయన్ని ప్రశ్నించినట్టే ఉంటుంది. సాతానుగడు ఎలాంటి వాడు, సాతానుగడు ఎటువంటి శక్తిమంతుడు అని మనం గమనించినప్పుడు ప్రియులరా, ఖచ్చితంగా ఆ విషయాలు మనం కలిగి ఉంటాం. ఎందుకంటే సాతానుగాడు తన క్రియలను బట్టి మనతో మాట్లాడుచున్నవాడే. ఈ రోజున మనం ఆలోచన కలిగి ఉండాలి. కనుక మనం ఆలోచన లేకపోతే నష్టపోయేది మనమే అని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. ఆలోచించుము, దేవుడు మహోన్నతుడు, మనము ఆయనను ఎరగము. ఆయన సంవత్సరాల సంఖ్య మితిలేనిది. ఆయన ఉదక బిందువులను ఆయన పైనుండి కురిపించి ఆశీర్వాదమును నీళ్లను, ఉదక బిందువులు అంటే పరిశుద్ధాత్మతో నింపబడిన ఆశీర్వాదములు లేకపోతే నీళ్లుగా ఆయన మనకు కుమ్మరించబోతున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి మీరు ఆలోచన కలిగి ఉండాలి ఈ విషయంలో. మంచుతో కూడిన వర్షం వలె అది మన మీదకు పడిను. అంటే ఆశీర్వాద వచనాలకి ఆ నీళ్లు పడటం వల్ల చూడండి ప్రియులారా, సముద్రంలో నీరు గారి ద్వారా, ఆవిరి ద్వారా ఏంటి ఆకాశం ఆవిరిగా తీసుకున్నప్పుడు అది మంచినీటిగా మారి మనకు ఆదరణ, అంటే నీటి ఓటను ఆకలి తీర్చేదిగా, దాహం తీర్చేగా, మన అవసరాలు తీర్చేదిగా ఉంది. ఎందుకంటే వర్షము నీళ్లు చాలా ఆరోగ్యకరమైనది అని సైన్స్ ప్రకారంగా చాలా మంది కూడా గుర్తించిన వారు. మేఘములు వాటిని కుమ్మరించును. చూసారా, మనుషుల మీదకి అవి సమృద్ధిగా దిగును. ఎవరి వలన దిగుతుంది? ఎవరు ఆజ్ఞాపిస్తే అది మన మీదకు వస్తుంది. ప్రియులారా, దేవుని ఆజ్ఞ ద్వారానే తప్ప మనకు ఎవరి ద్వారా కూడా అది రాదు అని మనం గమనించాలి. ఈ రోజున నీవు నేను మాట్లాడుచున్నామంటే ఆ మాటలకు అర్థము తెలుసుకుని మాట్లాడాలి. ఎక్కడి నుంచి వస్తున్నాయి మాటలు, ఎవరందిస్తే ఈ మాటలు మనకు అందించబడే. ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు భక్తులు అందరి ప్రార్థన చేస్తే దేవదేవుడు మనకి ఈ మాటలు అందిస్తున్నాడండి. నేను అనుకున్నట్టుగా నేను మీకు ఈ మాటలు చెప్పలేను. నేను ఊహించినట్టుగా ఈ మాటలు మీకు వివరించలేను. నేను తలంచినట్లు నా తలంపులు మీ మగ్గురు చెప్తే అది అర్థం కాదు, పైగా మీకు ఇసుకు పుట్టించదు ఉంటుంది. ఈ మాటలు ఇసుకు పుట్టించే జ్ఞానమును అభివృద్ధి పరిచింది,
ఇంకా చెప్తే బాగును, ఇంకా చెప్తే బాగును అనుకుంటాం. ప్రియులరా, మన మధ్యన చూడండి, ఇలాగూ ప్రశ్నించేవారు లేకపోలేదు, ఉన్నారు. కానీ ఆ ప్రశ్నలకు సమాధానం కర్త దేవుడే. నీవు దేవుని వైపు చూసినప్పుడు 100 మందిలో ఉన్నవాడి ఒక్కడివే నీవు. నీవేమన్నా తేడా మాడితే నేను అక్కడే చంపేస్తాను నేను. అయినప్పటికీ నీ దేవుడు అక్కడిని జయించి బయటికి రప్పిస్తున్నాడంటే నీ జ్ఞానము, నీ మాట ఆయనదిగా ఈ భూమి మీద ఆ 100 మంది మధ్యన మాట్లాడగల శక్తి దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు కాదు మాట్లాడేది, నీలో ప్రతినిధిగా ఆయన నుండి నేను రక్షించుకుంటున్నాడు ఆయన. అటువంటిది నీలో ఉందా? ఉంటే ఈ రోజున ఖచ్చితంగా ప్రార్థన చేసే భాగ్యం దేవుడు నీకు ఇస్తాడు. ప్రియులరా, మేఘములు వ్యాపించు విధమును 29వ వచనములో మనం చదువుతున్నాం. ప్రియులరా, ఆయన మందిరములో నుండి వచ్చే ఉరుములు విధమును ఆయనను గ్రహింపజాలడు. ఆయన తన చుట్టూ ఆ మెరుపును వ్యాపింప చేయగలడు. ఎవరి చుట్టూ? దేవుడు ఆ మహిమను, సింహాసనం ధరించేటప్పుడు ఆయన మహిమను ఆయన ధరించగలడు. ఆయన చుట్టూ కూడా ఆ మహిమను ప్రకాశింప చేయగలడు. ఆయన దేవుడు అండి. ప్రియులారా, నువ్వు నేను అనుకున్న దేవుడు కాదండి. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు. సూర్య, చంద్ర, ఆకాశమును, భూమిని సృజించిన వాడు. ఆయనతో నీవు ఏమి మాట్లాడుతున్నావో, ఏమి ఉచ్చరిస్తున్నావో, ఏమి ప్రార్థిస్తున్నావో, ఏమి నీ విజ్ఞాపన ఆయన సన్నిధికి చేరుతుందని ఆశపడి ఎదురు చూస్తున్న మానవుడి యొక్క ఆశను తృప్తిపరిచేవాడు. నీ కన్నీటి యొక్క హృదయమును నీళ్లుగాకి నేల మీద పడితే ఆ కన్నీటి హృదయముకు ఆయన వెంటనే రియాక్ట్ అయి నీ దగ్గరకు వచ్చేస్తాడు. అటువంటి దేవుడే నీ మధ్యన ఉన్నవాడు. సముద్రము అడుగు భాగమును ఆయన కప్పుతున్నాడు. అంతే కదా, మరి నీళ్లు భూమి మీద కొంత భాగంలో నీటిలో తవ్వున ఎండి నేల ఉంటుందండి. అంటే సముద్రం మీద ఆయన ఏం చేశాడు? ఒక సాప వలె ఒక ఆరిన భూమిని కింద, సముద్రం కింద ఉందండి. సముద్ర పైన ఆయన ఏలాడు చేశాడు నీటిని కూడా. ఎంత గొప్ప ఆశ్చర్య కార్యాలు దేవుడు చేస్తున్నాడండి. 31లో వీటి వలన ఆయన ఆయా శక్తులకు తీర్పు, అంటే ఆయా వ్యక్తులకు, ఆయా క్రియలకు ఆయన తీర్పు తీర్చును. ఆయన ఆహారమును సమృద్ధిగా ఇచ్చేవాడు. ఇరుపక్కలను ఆయన మెరుపులు మెరిపించును. ఊరికి తగలవలనని ఆయన దానికి ఆజ్ఞాపించును. మెరుపులు కూడా ఊరికి ఆ తగలటం వల్ల, మెరుపులు రావటం వల్ల ఆ ఊరిలో కొన్ని శక్తులు, దేవుడు ఆ స్థలమును ఉన్నాడు అని గుర్తించడానికి మీకు సంగతి తెలుసా? ఈ మాటను బట్టి 32వ అధ్యాయంలో ఈ మాటను బట్టి నాకు మాట గుర్తొస్తుంది ప్రియులారా. ఎందుకంటే 25, 26, 27, 28 వచనాలు కూడా చక్కటి మాటలు. ఈ మాటలన్నీ కూడా 20 నుంచి 33 వరకు కూడా చక్కటి అనుభూతులే మనకు దొరుకుతున్నాయి. అయితే ఈ మెరుపులు రావటం వల్ల దేవుని ఉనికి ఉందని దురాత్మలే సంఖ్య భూమి మీద మనుషుల్ని పీడిస్తున్నాయో అవి భయపడటానికి ఒక అవకాశం. అందుకే వర్షకాలంలో తొలకర వచ్చే సమయంలో, మేఘాలు పట్టే సమయంలో దేవుడు తన క్రియను, తన ప్రణాళికను భూమి మీద నరుల కొరకు ఒక క్రియను ఆయన ప్రవేశపెట్టబోతున్నాడు. వర్షాన్ని, మేఘమును, గాలిని, ఉరుములను, ఇలాగా చూడండి మెరుపులను ఆయన కురిపిస్తున్నాడంటే దేవుడే స్పష్టముగా ఆయన భూలోకమును చూస్తున్నాడు, కనుగొంటున్నాడు. ఆయన కనుదృష్టి భూమి మీద ఉందనేది దురాత్మలు గ్రహించటకే ఈ యొక్క మెరుపులను ఆయన కుమరిస్తున్నాడది నేను నమ్మి మీతో మాట్లాడుచున్నాను. ప్రియులారా, ఆకార వచనం, ఆయన గర్జరము అంటే ఆయన శబ్దము, ఆయన ప్రచురము చేయను. ఆయన గర్జరం అంటున్నాడు, ఆయన ప్రచురము చేయను. తాను వచ్చుచున్నాడు, తాను వచ్చుచున్నాడని పశువులకు అంటే పశువులు కూడా గమనిస్తాయి. మీకు సంగతి తెలుసా? భూకంపం వస్తే కుక్క గమనిస్తుంది, సర్పము, ఈ భూమి మీద ఉన్న పురుగులు కూడా భూకంపం ప్రమాదం ఏందో పొంచుతుంది అట్లా ముందుగానే తెలుస్తుంది. గందరగోళం చూస్తుంటే పక్షులకు, పిట్టలకు అన్నిటికీ కూడా తెలుస్తుంది. అరుస్తే గందరగోళం చేస్తాయి, భూమి మీద ప్రమాదం జరగబోతుంది అని. ప్రియులరా, అప్పుడు ఎందుకంటే దేవుని ఉగ్రతను మొదటగా కనిపెట్టేవై నోరు లేని జీవరాశులే, నోరు లేని సృష్టి పక్షులు.
నేల మీద, నీటి మీద, గాలి మీద ప్రవేశించే నీటిలో చేపలు కూడా ఎగిరెగిరి గొంతులేస్తాయంట. ఎందుకంటే భయముతో. ఏమండి, అలలు పెరిగితే చేపలు కూడా భూమిని తాకినట్టుగా అలలు, సముద్ర కెరటాలు పెరిగితే భూమి నీళ్లు ప్రశాంతంగా లేకపోతే ఏ చేప కూడా జీవించడం మనుడు సాగదు, గందరగోళం అయిపోతుంది. కనుక మనం గమనించాలి ప్రియులరా. ఎందుకంటే దేవుడు నీతో నాతో, ఎందుకంటే భూమిని అనే రకాలుగా మనకి ఆయన అందిస్తున్నాడు. ఈ రోజున మనం ఒకసారి గమనించగలిగి ఉండాలి ప్రియులారా. ఎందుకు అంటే దేవుడు ఈ రోజుని 20 వచ్చినట్టున్నాడు. ఇదిగోండి స్థలములలో ఆయన ఏమంటున్నాడు ఒకసారి గమనించండి. మరలా 19 అంటే నువ్వు ప్రయత్నము చేసి, మొరపెట్టి ప్రయత్నము చేసి బాధపడుట అది మేలే గాని కీడు కాదని. బాధ పెట్టుట దేవుని యొద్దకు చేరుతుందో లేదో మనం గమనించాలి ప్రియులరా. ఈరోజు ప్రకృతి వణుకుతుంది అంటే దేవుని యొక్క రాకకు భయపడుతుందంటే నేను ఉండను, నేను ఇంకా ఉండను, నీకంటే ఎక్కువగా మానవుడి యొక్క మనుగుడు ఇంకా కొనసాగాలని ప్రకృతి కోరుకుంటుందండి. కానీ దేవుడు అన్నాడు ఆల్రెడీ, కొంతకాలమే, నరుడును పాపము చేయనంత కాలమే నీ మనుగుడు. నరుడు పాపము చేసి అతడు దుష్టుడుగా మారితే ఖచ్చితంగా నీ మనుగుడు ఉండదు అని దేవుడు ఆదులుని చెప్పినట్టుగానే ఈనాడు ప్రకృతి అనేక రీతిలుగా మనకు సూచననిస్తుంది ప్రియులారా. కానీ మనం గమనించలేని వారంగా ఉండిపోతున్నాం. ఎందుకు అంటే మనము అజ్ఞానుల వలె ఉన్నాం కాబట్టి ఈనాడు మన బ్రతుకులు చిన్నాభిన్నం అవుతున్న కారణం మనము ఏమి లేవు, జాగ్రత్త లేక, మరి మన గ్రహింపు లేక, గందరగోళం జీవితంలో మనం ఎందుకు ఉన్నాము అని ప్రయత్నం చేస్తే ప్రియులారా, ఒక్కసారి మీరు ఆలోచన కలిగి ఉండండి. దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుచున్నాడు అంటే దానికి కారణం ఏంటంటే మనం చేసే క్రియలే. ఇలా ప్రకృతి మాట్లాడుతుంది వాక్యం ద్వారా. సృష్టి యావత్తు వాక్యం ద్వారా నరులారా ఎందుకు మీరు దేవునికి ఆయాసము తెచ్చుతున్నారు? యోబు కూడా అదే అంటున్నాడు ఇక్కడ. నేను దేవునికి ఏనాడు ఆయాసము తేవలేదు, కానీ ఈ 4వ వ్యక్తి అన్నాడు, ఒకవేళ దేవునికి ఆయాసకరముగా నువ్వు ఎక్కడైనా జీవించావేమో, నిన్ను గొప్పవాడు అనుకుంటున్నావు తప్ప, నువ్వు నీతిమంతుడు అనుకున్నావు తప్ప అది కరెక్ట్ కాదు ఏమో అని ఈ భక్తుడు అంటున్నాడు ప్రియులారా. గిలియాకుడు అనే ఆ వ్యక్తి అంటున్నాడు, దేవుని యొక్క సేవకుడు అన్న యోబు దగ్గరకు వచ్చి మాట్లాడుతున్న ఈ మాటలు సరికాదు, నీవు సరి చేసుకో ఒక్కసారి, నేను నా సొంత బుద్ధితో అబద్ధంగాని మాట్లాడలేదు, నిజమే మాట్లాడుతున్నానని ఒక నిదర్శనం ఇస్తున్నాడు అక్కడ. ఎస్, మనం కోర్టులోకి వెళ్ళి చాలా మంది ప్రమాణకం చేస్తాం. ఏమైందంటే దైవ ప్రకారంగా ఈ గ్రంథము మీద చేవేసి దేవుడి ప్రకారముగా నేను అబద్ధమాడ అన్ని నిజాలే చెప్తాను, అబద్ధం చెప్పమని. ఈనాడు మనం చేసే పనులు, మనం చేసే క్రియలు, మనం చూపే చూపులు అన్నీ కూడా సాతానుకు అనుకూలంగానే తప్ప మనం ఏమాత్రము కూడా దేవునికి అనుకూలంగా చేసేవారంగా లేము అనేది ఈనాడు దేవుని సేవకుడిగా మీ అందరికీ తెలియపరుస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, ఒక్కసారి మీరు గమనించగల కృపను పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు మీ హృదయాల్లో ఫలింపు చేసి ఆయన రాకడకు సిద్ధపాటు చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, నీకు స్తోత్రాలు. ప్రేమగల మా రక్షక, నీకు వందనాలు. ఈ సమయంలో మా బిడ్డలతో నీవే మాట్లాడావు. నీ మాటలు ప్రభా గొప్పవి, నీ ఆలోచన గొప్పది, నీ క్రియలు గొప్పవి. నీ క్రియలకు ఎవరు సాటి ప్రభా, నీ మాటకి ఎవరు సాటి ప్రభా. కనుక నీ ఎదుట నేను, నా బిడ్డలు, ఇదిగో మా యొక్క బంధుమిత్రులని పిలువబడుతున్న నా ప్రాణ స్నేహితులు, నా రక్త సంబంధికులు అని పిలువబడుతున్న నా ప్రజలు, మానవులందరూ నా వారే, మానవులందరూ నా స్నేహితులే, మానవులందరూ నా బంధుమిత్రులే ప్రభా. వీరందరూ తండ్రి నీ చేతులకు అప్పగిస్తున్నాను. రక్షక, దయగల దేవ, నీ కరుణ, నీ ప్రేమ చూపించు. భూమి వణుకుతున్నట్లుగా మా మనసులు, మా దేహం, మా ఆలోచన కూడా వణుకుని నాడు సజీవులుగా నీ సన్నిధిలో, నీ భోజన బల్ల చుట్టూ, నీ భోజనము బల్ల మీద ఉన్న రొట్టె ముక్కలు తినేవారుగా మేము ఉండాలనేది ప్రభా కోరుకుంటే, అటు క్రియను మా ఎడల నువ్వు చేయించమని, చేసే దేవుడు అని నమ్మొచ్చు ప్రభా. నా దేశ ప్రజలను, నా దేశ నాయకులను, నా దేశ పెద్దలను, చిన్నలు, వృద్ధులు, యవనులు అందరిని బట్టి ఈరోజు ప్రభా మిలిటరీ వారి కొరకు, పోలీస్ శాఖ వారి కొరకు, డాక్టర్ల కొరకు, నర్సుల కొరకు, పారిశుద్ధ వారి కొరకు, రైతుల కొరకు, కార్మికుల కొరకు,
అనేకులు ఆయా వృత్తులు చేయించిన వారందరి కొరకు నీ దాసుడిని నేను, నీ సేవకుడిని నేను ప్రార్థిస్తున్నాను. దేవా, సేవకులేమి, పండితులేమి, పరిచారికులేమి, సువార్తికులేమి, ఎవరైతే తండ్రి రెండు చేతులు జోడి వారి హృదయము నీకు సమర్పణ చేయుచున్నారు, వారిని వారి కుటుంబాలను బట్టి వందనాలు చెల్లిస్తూ మా రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సహాయము, త్రియేక దేవుని ఆదరణ, పరిశుద్ధాత్మ అనేక జీవితం ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడుగా ఉండి యేసుక్రీస్తు యొక్క సిలువ రక్తము మనకు తోడుగా ఆయన రాజ్యముకు ఆయుధపరచునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ మరణాత.